రోజు పవన్ కళ్యాణ్ గారు వరంగల్ వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించారు. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? దాన్ని ఏ విధంగా చూడాలంటే దేవుడు వచ్చి భక్తుడు కొరం ఇచ్చిండు అన్నట్టు చూడాలి. దీని మీద రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు కదా. ఎందుకు రాజకీయం? ఇక్కడ ఏం దోసుకుంటుండ కాదు, ఇక్కడ ఏమైనా విప్లవం సృష్టిస్తుండా? ఇక్కడ ఏమైనా రాజకీయం మాట్లాడుతుండగా? ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానం ఉంది, నేను చూడాలన్నా అని అనిపించింది. అది అందరికి దొరకదు, ఆ బాబుకు దొరికింది. ఆయన చివరి కొరకు ఆయనకి ఏదో యాది ఉందంట, ఆయన కోరుకుండు. ఈయన అభిమాని కాబట్టి ఆయన ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అవి పక్కన పెట్టి ఒక మానవత్వం ఉన్న మనిషిగా రియల్ హీరో కాకుండా రియల్ హీరోగా వచ్చి ఆయన అభిమాని కొరకు ఆయన తీరుతుండే. దాంట్లో తప్పే ఉంది? పవన్ కళ్యాణ్ గారు మానవత్వంతో అబ్బాయి దగ్గరికి వస్తే ఈరోజు పేరుని మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఏడవలేనోడు ఆ తెలంగాణలో పిల్లోడు అన్నా అని పిలిచిందంట, ఈడు వెళ్ళిండు అని చెప్పేసి విమర్శలు చేస్తారు. అన్నట్టు అనకూడదు. పేర్లు అని అన్న ఇప్పుడు ఆయన వైసీపీ నాయకుడైన వైసీపీ పార్టీ పక్కన పెడదాం. జగనన్నకి ఎందుకు ఈ పేరు? ఈ అన్న అన్నాడు కాబట్టి ఆయన అనమని చెప్పలేదు కదా. ఈ పేర్లు నాని అన్న అన్నాడు కాబట్టి అన్నట్టు అనకూడదు. ఇప్పుడు వ్యక్తిగా నిన్ను కోరుకుంటే నువ్వు కూడా మానవత్వంతో వచ్చి ఆ బాబు ప్రాణాలు నిలబెట్టు. నీకు శాతనైంది నువ్వు సాయం చెయ్యి. ఇప్పుడు ఆయన శాతనైంది ఆయన సాయం చేయడానికి వచ్చిండు, ఆయన ప్రాణం నిలబెట్టడానికి వచ్చిండు. వ్యక్తిగా వచ్చిండా, దేవుడిగా వచ్చిండా, ఒక భక్తుడు కోరిక నెరవేరటానికి వచ్చిండా, అది పవన్ కళ్యాణ్ స్థాయి. నిన్ను కోరుకుంటే నువ్వు కూడా నిలబెడతానికి రాన్న. కాకపోతే ఎట్టంటే ఏమవుతుందంటే ఆయన అవమాన పాలవుతాడు, పేర్లు అన్నే అవమాన పాలవుతాడు. ఎందుకంటే వ్యక్తిగతంగా దిగజారుతాడు. ఇప్పుడు ప్రజలకు వెళ్తుంది కదా, అందుకని. అసలు ఇలాంటివి రాజకీయంగా చూడడాన్ని ఏ విధంగా అంటారు? అసలు రాజకీయంగా చూడొద్దు ఇది. రాజకీయంగా ఇప్పుడు మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినరా, వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు వీరు ఏం చేస్తానరా? మీరు చేయలేంది వాళ్ళు అనాలా, వాళ్ళు చేయలేంది మీరు అనాలా. మీరిద్దరు కలిసి కూడా ప్రజలకి న్యాయం చేయడానికి వచ్చే నాయకులు. ఇప్పుడు ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళని బగుడుతురు, ఎవరు తక్కువ చేస్తే వాళ్ళని అంటారు. ఇప్పుడు ఇది ప్రజా కోర్టు, ఇది ప్రజల నిర్ణయం, ఇది ప్రజల నిర్ణయం. అక్కడ ఎవరు శాసిస్తే వాళ్ళే, ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళే. ఒకళ్ళని అంటానికి వీలు లేదు. నాకు అభిమానం ఉన్నంత మాత్రం నా హీరోను గెలిపిమంటే గెలిపిస్తారా? లేదు కదా. నా ఒక్కదాని నిర్ణయం కాదు కదా, ప్రపంచం అంతా నిర్ణయం కదా. అందుకని ఇది ప్రజా కోర్టు కాబట్టి ప్రజల నిర్ణయం కాబట్టి ఒకళ్ళని అంటానికి లేదు. ఎవరికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చినప్పుడు ప్రజల వ్యక్తిగతంగా వాళ్ళ పరిపాలన చేయాలి, వాళ్ళకుండా లోపాలు సరిచేయాలి, వాళ్ళకుండా ఇబ్బందులు సరిచేయాలి. అంతేగాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెబితే బాగోదన్నమాట. మళ్ళీ ఇంకోసారి రారు. బండ్ల గణేష్ గారా పవన్ కళ్యాణ్ అన్న అభిమానంతో ఆయనకు కూడా సాయం చేయాలన్న ఆలోచన వచ్చిందేమో, మానవత్వం వచ్చిందేమో. ఆయనకు కూడా సాయం చేయబుద్ధి అయిందేమో. వాళ్ళ అన్న వచ్చింది కాబట్టి ఇప్పుడు నా అన్న పోతుండు, నాకు అభిమానం ఉంది, అన్నతో పాటు నేను కూడా సాయం చేస్తా. ఇప్పుడు అన్న మీద అభిమానం ఉండేవాళ్ళు కోట్లాది మంది ఇప్పుడు ప్రజలు ఉన్నారు. ఎంతో మంది ఆయన అవి పెట్టిండు కదా, సాయం చేస్తున్నారు. ఆ డబ్బును ప్రజలకు పంచి పెడుతుండ అన్న, ఆయన సొంత డబ్బు కూడా కాకుండా. అట్నే ఆయనకు సాయం చేయబుద్ధి అయింది, సాయం చేసిండు. అది కూడా తప్పేనా? పార్టీ ఆఫీసే పెట్టాలని కోరుకున్నా కదా నేను జనసేన పార్టీ మన తెలంగాణ గడ్డ మీద కూడా పెట్టాలా. ఇప్పుడు 10 మందికి నచ్చకపోతే 90 మందికి నచ్చలేదని రూల్ లేదు కదా, చెప్పు. ఇప్పుడు మనం ఇక్కడ 10 మంది ఉన్నాం, నాకు నచ్చింది నీకు నచ్చలేదని నేను ఎందుకు నీ మీద కొట్లాడాలి? మన ఇద్దరం ఎందుకు తనుకోవాలి? నీకు నచ్చిన కళ్ళు నువ్వు నాకు నచ్చిన కళ్ళు నేను పోతా, అది కదా కావాల్సింది. దీంట్లో రెచ్చగొట్టేది ఏముంది? ఎవరు అమ్మాని ఉండాలి కానీ వాళ్ళం బాధ, అంతే కదా. తప్పు లేదు పెట్టుకుంటే. అసలు ఫస్ట్ జనసేన జెండా కదిలిపోయిందే ఆంధ్రాకి తెలంగాణ గడ్డ మించి. ఇది గుర్తుపెట్టుకోవాలనే వాళ్ళు ఫస్ట్. ఆయన ఊపుతుండు, అట్టూపుతుండు, ఎట్టూపుతుండు, తలకాలి అని అన్నారు. పిచ్చి పట్టినాడు, పిచ్చి కొక్కాలు ఊపి. ఆయన 14 ఏళ్ళు 12 ఏళ్ళు జనసేన పార్టీ స్థాపించి అప్పటి నుంచి కూడా వ్యక్తిగతంగా కాకుండా పర్సనల్ కూడా టార్గెట్ చేసిండ్రు. మన మనుషులం కాదు కదా, పర్సనల్ కూడా టార్గెట్ చేసిండు. ఆయన కూడా మొండికి పోరాటం చేసిండు. అట్ట అనుకోవటానికి పదవులు అన్నబెత్తండా? డిప్యూటీ సీఎం అంటే ఏందా మనకు ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. ఏందో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిందంట, ఆ పదవికే వన్య తెచ్చిండు ఆయన. ఇప్పుడు అవతల మన 78 ఏళ్ళు ఎన్నేళ్ళు మన స్వతంత్రం వచ్చి ఆ కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయంట, గుర్తింపు లేని ఊళ్ళు ఉన్నాయంట. మరి పవన్ కళ్యాణ్ అని తీసుకొచ్చిందిగా. మరి ఇన్నేళ్ళ నుంచి తరాలు మారిపోతున్నాయి కానీ నాయకులు అవుతారు కానీ వీళ్ళు ఎవరన్నా తీసుకొచ్చారా? చెప్పులే. ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ అభిమానం మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు యూత్కే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా అభిమానం ఉందాయా? అరే నేను చెబుతాను కదా, ఇప్పుడు ఒక 10 మందికి ఇష్టం లేకపోతే 90 మందికి ఇష్టం. ఎందుకు స్వాగతించ? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారా? 4 కోట్ల మంది ప్రజలు 10 మంది ఎట్ట నిర్ణయిస్తారు? వాళ్ళందరూ చీలతో చెప్పారా పవన్ కళ్యాణ్ అని వద్దని? చెప్పలేదు కదా.
మన తెలంగాణ గడ్డ మీద సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన జాగ్రత్త మనం అంతా తీసుకొచ్చుకున్నాం, మరి ఇప్పుడు సమస్యలు లేవా? నిరుద్యోగి యువత లేరా? తెప్పలు పడతలేదా? పేదరికం లేదా? మనకు అవస్థ లేదా? లేదా చెప్పండి. ఉంది కదా. ఇప్పుడు ఆయన హఠాత్తుగా మీరే చెప్పారు కదా, ఆయన ఏం పీకలేడు, ఏం పీకుతాడని మీరు అన్నారా, ఆయన కూడా చెప్పిండు కదా. మీకు ఇంకెందుకు భయం? ఆయన పార్టీ పెట్టుకుంటే మీకెందుకు, ఆయన తిరిగితే మీకెందుకు? అది నేను అనేది. ఇప్పుడు మీకు భయం లేదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించింది ఇక్కడ ప్రజలు కాదు, ఓన్లీ రాజకీయ నాయకులు వాళ్ళు మాత్రమే వ్యతిరేకించారు. అవును, వాళ్ళే 10 మందే వ్యతిరేకించింది. మన పవన్ కళ్యాణ్ అంటే ఒక్క మన తెలంగాణ రాష్ట్రమే కాదు, మన 24 రాష్ట్రాలు ఉన్నాయి. యావత్తు ప్రపంచం పవన్ కళ్యాణ్ అన్న కోసం ఎదురు చూస్తుంది. ఒక్క పవన్ కళ్యాణ్ అన్న బయటకు వెళ్తే అసలు ఎంతమందిని రాజనాలు పట్టారు రాయా చెప్పు, ఎంతమంది? దేవుడు ఒక భక్తునికి వరం ఇవ్వడానికి వెళ్ళారండి, అంతకుమించి ఇక్కడ ఏం కనిపించట్లేదు. దాన్ని మనం పెద్దగా చేసి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఆంధ్రాకు ఒక దేవుడిని ఎన్నుకునే హక్కు వాళ్ళకు వచ్చింది. అటువంటి హక్కు తెలంగాణ కూడా తొందరలో రాబోతుంది, రావాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ పిల్లాడి వల్ల తెలంగాణకు అదృష్టం పట్టబోతుందని చెప్పి దీనివల్ల రుజువైంది. అంతకుముందుకు కొంతమంది నాయకులు అన్నారంట, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో రానివ్వము, జెండా ఎగరనివ్వమని చెప్పేసి. మీరు కాదండి రానివ్వమని చెప్పి చెప్పడానికి దేవుడే నిర్ణయించిండు, తెలంగాణకు నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి. ఈ పిల్లాడి వల్ల అది రుజువైంది. ఆ పిల్లాడు ఇప్పుడు పిల్లలు దేవుడితో సమానం అని చెప్పి అంటారండి. తనకు 17 ఏళ్ళు అంటే మైనర్ అంటే పిల్లాడే. తను శారీరకంగా మానసికంగా ఎదగలేదు. నేను చనిపోయే లోపల నేను పవన్ కళ్యాణ్ చూడాలని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి అన్నాడు. అయ్యా నేను ఇక్కడ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఆ అబ్బాయి అనేటవాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అడిగాడండి? ఏ చంద్రశేఖర్ రావును రేవంత్ రెడ్డిని ఎందుకు అడగలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, పవన్ కళ్యాణ్ ఆంధ్రవాడు, సరే ఆంధ్రవాడిని ఎందుకు పిలిచాడండి? ఏమవసరం చెప్పేసి మీలాగా ఆలోచించుంటే ఆంధ్రవాడు నా దగ్గర రావద్దు, తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే నాకు ఇంకా ఎక్కువ ఫండ్స్ ఇస్తాడు అని చెప్పి ఆలోచన పిల్లాడికి లేదంటారా? పిల్లాడి తల్లిదండ్రులకు లేదంటారా? పొరపాటున ఇటువంటి జిమ్మికి ఏమైనా చేయాలని కూడా ఆ పిల్లాడు క్లియర్గా రేవంత్ రెడ్డి రావాలని చెప్పి కోరుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు కోరుకుంటాడు? పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం వాడు, ఆయన రానియని భయం ఉంటుంది. అటువంటి భయాలు అనేటివి ఏవీ లేవు, అటువంటి ఆలోచనలు లేవు. కాబట్టి ఆ పిల్లాడు నాకు దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ కావాలని చెప్పి అడిగాడు. అయ్యా తెలంగాణ నాయకులారా, నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇక్కడ మీరు ఆపదలుచుకున్నా కానీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అక్కడ తెలంగాణను బాగుపరిచే శక్తి, యుక్తి, ధైర్యము, ఆర్థిక స్తోమత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన తెలంగాణ బాగుపరచాలి అని చెప్పేసి ఈ సంఘటన జరిగింది. ఒకానొక సభలో ఒక ఊరికి అయ్యా మాకు రోడ్డు లేదంటే ఆన్ ది స్పాట్లో లెక్కలు వేసేసి తన సొంత డబ్బునిచ్చారు. అదిగో అటువంటి ఆలోచన శక్తి ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి, అటువంటి సేవా తత్పరత ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఆ పిల్లాడు కూడా తనలో ఏ భేషజాలు లేకుండా పవన్ కళ్యాణ్ని నేను చనిపోయే లోపల చూడాలని చెప్పి కోరుకున్నాడు. వేరే వాళ్ళని చూసుకుంటే తను బతుకుతానో చేస్తానో తెలియదు, తనకు పాపం తగ్గుతుందో పుణ్యం తగ్గుతుందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని చూడగలిగితే మాత్రం తను ధన్యుని అని చెప్పి అనుకున్నాడు. ఇది ఎలా అంటే గజేంద్ర మోక్షం ఒకటే. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అనేవాడు చనిపోయే మూమెంట్లో విష్ణుని ప్రార్థించాడు, విష్ణు రావడం జరిగింది, కాపాడడం జరిగింది. అదే రకంగా ఈయన పూర్తిగా కాపాడలేదేమో కానీ ఆర్థిక పరంగా ఎంతో కొంత సాయం అయితే చేశారు. అదేనండి అక్కడ ఆ విష్ణువుకి ఎంత వాల్యూ ఉందో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే వాల్యూ వచ్చింది. పేర్ని నాని గారికి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, అయ్యా మీరు మనిషి మాలానే మనిషిగా ఉన్నారు, మనిషిగా ఆలోచించండి. ఒక డాక్టర్ కానీ లేదంటే ఆ డాక్టర్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అంటే హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు రోగిగా చెప్పకూడదని చెప్పేసి ఒక మాట చెప్తారు ఎప్పుడైనా. మీరు ఆ కనీస జ్ఞానం అన్న ఉండి ఉంటే వాడు వీడు అనే పదాలు వాడేవారు కాదు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు మనిషి అవునా కాదా అని చెప్పేసి అది మీ అంతా మీరు ఆలోచించుకోండి. ఇంకెక్కువ మాట్లాడమంటే మిమ్మల్ని కించపరచడం అంటే నన్ను నేను కించపరచుకోవడం. ఒకటే చెప్పదలుచుకోండి, పవన్ కళ్యాణ్ గారి జోలికి మీరు వెళ్ళకండి. మీరు మనుషులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకున్న తర్వాత ఆ తర్వాత ఎవరి జోలికన్నా వెళ్ళండి. ముఖ్యంగా ఏంటంటే ఆ బాబుని చూసిన తర్వాత ఒక ఆనందం అనేది జనంలో కూడా కనపడింది. చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళి అంత దగ్గరికి వెళ్ళి పలకరించి ఆ పిల్లాళ్ళు ఆనందం చాలా హ్యాపీ అనిపించింది. ఒక అభిమానికి ఒక హీరో ఉన్నాడు అని ఈరోజు మళ్ళీ ఒక అభిమానం అనేది అభిమానంలో నుంచి వచ్చిన అభిమానం అనేది ఈరోజు కనపడింది మాకు. దీని మీద పేర్ని నాని గారు విమర్శలు చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడాలండి? ఆడొక పనికిమాలినోడు, ఆడికి అభిమానం అంటే ఏందో తెలియదు. అభిమానులు దెబ్బ అనేది ఇంకా తగలలేదు, తగిలితే ఒకసారి నోట్లోంచి మాటలు రావని నేను అనుకుంటున్నాను. దీన్ని కూడా రాజకీయం చేస్తే దానంత దరిద్రులు దానంత నీచుళ్ళు ఎవరు ఉండరు. ఇది అభిమానం, సినిమా అభిమానం. ఇంట్లో చూసారా ఫోటోలు కానీ, అది వెళ్ళిన కానీ గబ్బర్ సింగ్ అన్నాడు చూసావా, అది చాలా ఆయనకి ఇంకేం కావాలి. ఆ సీన్లు ఆ సన్నివేశాలు చూసినాక కూడా విమర్శలు చేశారంటే వేస్ట్. మాలాంటి బాలయ్య అభిమానులే ఒక హ్యాపీ అనిపించింది మాకు చాలా రోజుల తర్వాత. మరి ఇన్ని రోజులు ఎప్పుడు రాలేదుగా వీడియోలు ఆ
అడగటం కూడా ఎప్పుడు అడగల. చివరి కోరికగా ఆ పిల్లాడు అడిగాడు పవన్ కళ్యాణ్ని చూడాలని. ఒక వీడియో కూడా ఎవరో వెళ్ళి అడిగాడు, దాని ద్వారా ఎక్స్లో అన్నింటిలో పోస్ట్ అయింది. ఆయన దాకా వెళ్ళింది, ఎమ్మటిగా స్పందించాడు. డైరెక్ట్గా అక్కడ గన్నవరంలో దిగాల్సిన ఆయన హైదరాబాద్లో దిగాడు, వెళ్ళాడు అభిమానులతో. అక్కడికి వెళ్ళాడు, అంత ర్యాలీ పరంగా వెళ్ళాడు, అందరిని కలిశాడు, దేవుడికి వెళ్ళాడు, మొక్కుకున్నాడు ఆ పిల్లాడు తొందరగా కోలుకోవాలని. ఆ పిల్లాడికి 1 లక్ష రూపాయలు సాయం చేశాడు, కామ్గా తిరిగి వచ్చాడు. ఎక్కడ రాజకీయం మీటింగ్లు పెట్టలేదు, ఎక్కడ రాజకీయం డైలాగులు వదల, ఏం వదల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు, బళ్ళ గణేష్ స్పాట్లో స్పందించి 5 లక్షలు ఇచ్చాడు. అది అభిమానం అంటే. అభిమానంకి ఆదరణకి చాలా డిఫరెన్స్ ఉంది. పనికి మాలిన వాళ్ళు విమర్శిస్తారు, అభిమానం అంటే ఏందో తెలియని వాళ్ళు విమర్శిస్తారు. ముఖ్యంగా చెబుతున్నా, మీరు వాళ్ళ జోలికి వెళ్ళండి, ఎవరి జోలికైనా వెళ్ళండి, అభిమానుల జోలికి మాత్రం వెళ్ళమాకండి. మీ చరిత్రలో మీలాంటి యదవులుగా నిలిచిపోతారనేది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే ప్రపంచానికే ఆదర్శమైన గొప్ప నాయకుడు. సో మన గతంలో ఒక ప్రెస్ మీట్ గురించి కూడా ఇక్కడ తెలంగాణలో వచ్చినప్పుడు కూడా చాలామంది సో డిస్కరేజ్ చేశారు, ఇక్కడ తిరగని అని చెప్పేసి రకరకాలు చెప్పారు. ఇప్పుడు సాయం చేశాడు కదా. సో మన తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా సరే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ తీసుకోండి. మంచి విషయాల్లో, ఇలాంటి గొప్ప విషయాల్లో పోటాపోటీ పడి పనిచేయండి. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులైనా, సినిమా వాళ్ళైనా, ఎవరైనా సరే. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక అవినీతి లేకుండా కష్టపడి ప్రజల శ్రేయస్సుకు అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఏకైక నాయకుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇలాంటి వాళ్ళని మనం తెలుసు, అందరికీ తెలుసు, చట్టబద్ధం తెలుసు, రాజ్యాంగం తెలుసు, ప్రతి ఒక్కరు అందరూ తెలుసు. కానీ మంచి చేయడంలో ఎందుకు ముందుకు రావట్లేదు? సో దయచేసి ఇలాంటి మంచి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. సో నిజంగా మరి వరంగల్కి వెళ్ళి పరామర్శించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ యొక్క కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకున్నా అని చెప్పేసి ఆ యొక్క బాబుకి. సో మరి అబ్బాయి కూడా చాలాసార్లు మరి గబ్బర్ సింగ్ అయితేంది, చాలా సినిమాలు ఓజీ అయితేని నేను చూసానని చెప్పేసి ప్రౌడ్గా చెప్పాడు. సో నిజంగా చాలా గొప్ప విషయం. సో నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా ఇలాంటి విషయాల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్న తన వంతుగా ముందుకు వచ్చి సాయం చేయడం అనేది ఇలా అందరికి ఇన్స్పిరేషన్గా, ఇంకా ఇలానే ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. సార్ నిజంగా ఇంకా జనసేన కూడా ముందు రాబోయే రోజుల్లో మీరైతే ఏదైతే బలంగా చెప్పారో బల్లగుద్ది తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, పోటీ చేస్తాం అని చెప్పేసి, తప్పకుండా ఇక్కడ యువత మాత్రం బ్రహ్మరథం పడతారు. ఇక్కడ ఉన్న పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఇక్కడున్న బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా సరే, ఇంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి ఏ ఒక్కరైనా వెళ్ళి అలాంటి వ్యక్తిని పరామర్శించవచ్చు కదా. సో దయచేసి మంచి విషయాల్ని, ఎవరైనా మంచి చేసే వాళ్ళని ఎవరైనా ప్రోత్సహిద్దాం. ఇలాంటి రాజకీయ స్వార్థం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన ఎంతోమంది పేదలను ఆదుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సో గతంలో కొంతమంది కావాలని పాలిటిక్స్ రకరకాలుగా, ఇలాంటి పేదలను ఆదుకునే విషయంలో పాలిటిక్స్ పనికిరాదు. సో పవర్ స్టార్ అభిమానులు అందరూ ఈరోజు బ్రహ్మరథం పట్టారు. సో తప్పకుండా ఆ బాబు ఇంకా ఆయుష్ పెరిగి ఇంకా నిండు నీళ్ళు చల్లగా ఉండాలని, ఒక అభిమాన కోరికని తీర్చినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇంత బిజీ షెడ్యూల్లో ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా వెళ్ళి ఆ అబ్బాయి కోరికను తీర్చిన గొప్ప మానవతావాది పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి సంస్కారం ఉన్న వాళ్ళే కదా మనల్ని పరిపాలించాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న తరుణం ఇది. ఇంకా అబ్బాయికి దగ్గర 45 నిమిషాలు కూర్చుని యోగక్షేమాలు అడిగి, అలాగే ఈ అబ్బాయి వైద్యం కోసం కొంత సాయం చేసి, ఏదైనా మెరుగయ్యే అవకాశం ఉంటే ఏ రకంగా ప్రయత్నం చేస్తే ఈ బాబు ఆరోగ్యం బాగుపడుతుందని ఆరాధించి, ఖచ్చితంగా బాబు తరఫున మనము మన జనసేన పార్టీ తరఫున కూడా నిలబడాలంటే, అలాగే బండ్ల గణేష్ గారు కూడా ఒక 5 లక్షలు సాయం చేశారు. ఖచ్చితంగా ఇలాగే కదా రాజకీయాన్ని ఇలా నడుపుకుంటూ పోవాలి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలంగాణ నాయకులకి, అలాగే కాంగ్రెస్ నాయకులకి, బీఆర్ఎస్ నాయకులకి, అయ్యా మనం తెలంగాణ సెంటిమెంట్ని గట్టిగా బలంగా వాడుకుంటున్నాం. మన తెలంగాణ అబ్బాయే, ఆయన మరణశయ్యపై పడుకుని ఉన్నాడు. ఆయనకి ఏదైనా సాయం చేయండి. గవర్నమెంట్ పరంగా కానీ, లేకపోతే సొంతంగా మీరు చేసే సాయం కానీ చేసి ఆ బిడ్డను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మనుషుల్లో దేవుడిగా మిగలాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఒక చిన్న పాపను కాపాడిన గొప్ప మనస్తత్వం ఉన్నది ఇక్కడ. కానీ ఆ అబ్బాయి ఎలాగైతే ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉందా, లేదా కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మీరు నిశ్చితంగా పరిశీలించి వారికి సాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిలాగే మీరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విధవలు ఎప్పుడు విధవలుగానే మాట్లాడతారు. వాడు సంస్కారవంతంగా మాట్లాడాలని మనం అనుకుంటామా? వాడెవడో అభిమానట, వీడెవడో వాడెవడో అని చెప్పి ఒక వల్గరిటీ మాట మాట్లాడాడు. నిజంగా సంస్కారం లేని సన్నాసులు ఎవరైనా ఉంటే ఎక్కువ మంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. అసలు బాధ్యత ఉందా?
అక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి, అక్కడ జరిగిన సమస్య ఏంటి, ఆ అబ్బాయికి వచ్చిన అనారోగ్యం ఏంటి, ఆ అబ్బాయి మరణశయ్య మీద ఉండి కోరిన కోరిక ఏంటి, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, మనిషిగా పుట్టలా, అన్నం తింటల్లా, పెంట తింటున్నారా, ఇలా మాట్లాడతారా? ఒక రాజకీయ నాయకులని చెప్పుకోవడం సిగ్గు లేదా? ఎందుకు బాబు మీరు మీ నాయకుడిని అతపాతాలను తొక్కేశారా అని ఆలోచిస్తే ఎంతకంటే దారుణం చేసేలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా స్పందించి పవన్ కళ్యాణ్ మంచి పని చేశాడని అభినందించాలా, లేకపోతే మీకు బట్టే గది మామూలు గది కాదు. ఇంత నీచంగా మా జనాల పట్ల ప్రేమ అభిమానం ఏమీ లేకుండా ఇలా బ్రతికేస్తున్నారా మీరు? మారండి అయ్యా బాబు, మానవత్వంతో బతకండి, మనుషుల్లా బతకండి, అడవిలో జంతువుల్లా బతకండి. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ బాబుని పరామర్శించినప్పుడు కనీసం మంచి పని చేశాడని చెప్పి అభినందించడం పోయి ఇష్టానుసారంగా వాడెవడో అభిమానట, వీడెవడో వెళ్ళి పరకలిస్తాను. సిగ్గుండాల బతికి మానవత్వం ఉండాలి బతికేమంటే మనిషిలా బతకండ్రా బాబు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులారా, మీకు ఎలాగా పుట్టగతులు ఉండవు, నాశనం అయిపోయారు, ఇంకా అతపాతాళానికి వెళ్ళిపోతారు, సర్వనాశనం అయిపోతారు. చెప్పాను కదా, నీచుల్లాగే బతుకుతారని. వాళ్ళకి మానవత్వం ఉండదు, మంచితనం ఉండదు, సేవ చేయాలనే ఆలోచన ఉండదు. ఏదో దాచుకున్నామా ఇదే కదా నాయకుడు కానించి వాళ్ళు చేసే పని. కాబట్టి అలాంటి దరిద్రుల పట్ల మనం మాట్లాడి మనం కూడా తక్కువైపోయి కోపంతో వాళ్ళని తిట్టి మనకు కూడా మానవత్వం లేదని చెప్పి మన వీడియో చూసేటటువంటి వ్యక్తులు మాట్లాడుకోవడానికి తప్ప అలాంటి నీచుల గురించి నికృష్టుల గురించి మనం మాట్లాడడం కూడా వృధా. ఈ వేళ జరిగిన పరిణామం పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త చరిత్రకి నాంది పలికారు. ఒక అభిమానిని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కలిసి ఓదార్చి ఆరోగ్యం బాగుండాలని చెప్పి దైవ ప్రార్థన చేసి ఎంతో కొంత సాయం చేసి వారి అభిమానులు కూడా సాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయ్యా మీరు దేశ నాయకుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా చూడాలి అనేది ఒక పదం. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిత్వానికి ఆయన వచ్చిందే ఈ రాజకీయాల్లో కానీ ప్రజాసేవ చేయటానికి. ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన నార్మల్గా ఉన్నప్పుడు చేసేవాడు. ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి ఎంతో అంతో సాయం చేసేవాళ్ళు. అలాగే ఆయన ఇంటికి వచ్చినా, సినిమా షూటింగ్లు జరిగే దగ్గరకు వచ్చినా ఆయన ఎవరికైనా హెల్ప్ చేసేవాళ్ళు, దగ్గర చేరదీసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇతను హనుమకొండ దగ్గర విలేజ్, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానం అంటే మనలాగా కాదు. నేను ఒక అభిమాని, అభిమానం వేరే ఉంటాయి. ఆ పిల్లవాడు చాలా ప్రాణం ఆయన అంటే. ఆయన వీడియోలు ఈరోజు కూడా ఆయన చేసిన సినిమాలు అయ్యి గబ్బర్ సింగ్ అని, జల్సా అని ఇట్లాంటి డైలాగ్స్ అవన్నీ కొడుతున్నాడు. సోషల్ మీడియాలో మనం ఎప్పటి నుంచో కూడా మనం చూస్తున్నాం. అట్లాంటి అతన్ని హనుమకొండలో వెళ్ళి పరామర్శించి భద్రకాళి ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకొచ్చి ఒక 1 hour స్పెండ్ చేశాడు. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలు కాకుండా ఎవరినన్నా పరామర్శించి వ్యక్తిగతంగా అంత టయాన్ని స్పెండ్ చేస్తారా? ఎవడి వల్ల కాదు. అది గుండెల్లోంచి రావాలి. ఎందుకంటే ఆ అభిమానికి ఈయనంటే ఎంత ప్రేమో అంతకు రెట్టింపు ప్రేమతో 1 hour స్పెండ్ చేసి ఆ డీటెయిల్స్ ఏం కావాలి, ఏంటి, ఏం తింటావు, ఎలాగా అన్నీ కూడా తెలుసు. ఆయన ఏవేవో అడిగాడు, కుక్క అడిగాడు, ఇంకేవేవో చాలా అడిగాడు. నీకు ఇవన్నీ ఏర్పాటు చేస్తా అని చెప్పాడు. ఒక అభిమాన్ని అలా చేరదీసి మాట్లాడే రాజకీయ నాయకుడు నా చరిత్రలో నాకే దాదాపు 57 చూడలేదు. అసలు చరిత్రలో ఉండడు అట్లాంటి వాడు. రాజకీయ నాయకుడు అనేవాడు ఏంటంటే వాడు రాజకీయాలు రావటం, గెలవటం, ఎంతో అంతో దోసుకు తింటాం తప్ప సేవలు చేసేవాడు ఒక్కడ కనపడ్డు. ముఖ్యంగా ఈ పేర్నేని నానిగాడు ఒకడు ఉన్నాడు. వాడు గురించి మనం మాట్లాడాలి. ఆడని ఈడని సంబోధిస్తాడంట. ఒరే నువ్వు అధికార ప్రతినిధివో డిబేట్లోకి వస్తావో ఏంటో కానీ తెలియదు కానీ రాస్కల్ ముండా కొడక్క. అరే అదే విజయవాడ గడ్డ మీద పెరిగినోడిని, పుట్టినోడిని, మచిలీపట్నానికి నీకు చెప్తున్నా, నువ్వెవరెవరో కాపు కులం అని, వంగవీటి మోహన్ రంగా అని చెప్పుకుంటావు. నీకన్నా ఎక్కువ ఆ కులంతో కానీ మోహన్ రంగా గారితో కానీ నాకు బంధంగా ఎక్కువ. గట్టిగా చెప్తున్నాను రా. ఎప్పటి నుంచో నువ్వు నీ వీడియోలు పవన్ కళ్యాణ్ గారిని చాలా నువ్వు ఒకడవి, అంబటి రాంబాబు గారు. ఎందుకంటే పేరు లేని నాని, నేను పేరు లేని నేనని మీకు పేరు పెట్టా. పేరు లేని నాని ఆడ అంబోతి రాంబాబు గారు. ఎవడో ఒక పార్టీలో మీరు ఉన్నారనుకో, పవన్ కళ్యాణ్ ఎవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవర్రా? కమ్యూనిటీ పేరు పెట్టి కాపోడని గీపోడని ఇలా తిడతామేంటి? నానిగా గుర్తుపెట్టుకో. ఈ పిల్లోడ్ టాపిక్లోకి వెళ్తా నేను, మీ వ్యక్తిగతంగా తర్వాత చూస్తా.
అంతటి అబ్బాయిని పరామర్శించి 1 గంట స్పెండ్ చేసి అతను ఆయనకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళ కుటుంబాలతో ఫోటోలు దిగి ఎంత ఇదిగారా, ఎంత హ్యాపీగా ఉన్నారా. అట్లాంటిది ఆడు రమ్మన్నాడంట, వీడు వెళ్ళాడంట. ఏంట్రా ఆ పదాలు నానిగా? అరే మానవత్వం లేదురా, వ్యక్తిగత విమర్శలు ఏంట్రా? పరిపాలన, నువ్వు ఒక రాజకీయ నాయకుడు కాబట్టి పరిపాలన బాగోపోతే ప్రశ్నించు, అర్థమైందా? ఆ పరిపాలన నీ జిల్లాలో ఏమైనా చేయట్లేదా, నీ తాలూకాలో నీ మండలంలో ఏమైనా చేయట్లేదా, అవి చేయమని అడుగు. ఇదేంట్రా ఒక అభిమాని వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి వ్యక్తిమాని అతనికి పోలియో వచ్చిందిరా. పోలియో 17 ఏళ్ల పిల్లోడు, ఒక 5-6 సంవత్సరాల అబ్బాయిలాగా ఉన్నాడు. అతను మాట్లాడుతుంటే అతని వీడియోలు చూస్తే మాకే బాధ అనిపిస్తుంది, ఆనందం వేస్తుంది అంత అభిమానంతో. అట్లాంటి నువ్వు ఆడు ఈడు అంటావరా? బద్మాష్ నా కొడక, బూతులు తిట్టకూడదు మీడియాలో కానీ మీలాంటి నా కొడుకులు. అరే ఇదే రాజకీయం, ఇది కూడా రాజకీయరా మీకు? ఆ రోజా ఎవడ పడితే అంతే. మీ టీం అంతా ఏంటంటే చాలా దారుణమైన టీము. కొంచెం ఎందుకంటే అధికారంగా ఏదో మీరు ప్రతిపక్షం కూడా మీకు లేదు, విపక్షం కూడా లేదు మీకు, వేస్ట్. అర్థమైంది? మీకు ఇదే లేదు. కొన్నాళ్ళు కాముగా ఉండాలి. ప్రతిదాన్ని రాజకీయం చేయటమే. ఇది రాజకీయం రా. అరే ఊరంతా ఎంత ఆనందపడుతున్నారు, తెలంగాణ ప్రాంతం అంతా ప్రజలంతా ఆనందపడుతున్నారు, తెలంగాణ రావాలని కోరుకుంటున్నారా. అట్లాంటి మంచి వ్యక్తి మాకు వస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ ఇప్పుడు మన సోషల్ మీడియాలో కూడా ఎంతమంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు ఎందరో కోరుకుంటున్నారు. అట్లాంటి నాయకుడిని ఆడెవడో రమ్మన్నాడంట. పవన్ కళ్యాణ్ అన్నావు, ఆయన భరిస్తున్నాడు, మేము భరిస్తున్నాం. ఆ బాబుని చూస్తే నీకు ఎలా అనిపిస్తుందిరా? ఆ పిల్లోడిని చూస్తే ఎలా అనిపిస్తుంది? 17 సంవత్సరాలు, 6 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లోడిలాగా ఉన్నాడు. అన్న నాకు ఇది కావాలి, సింహం గెడ్డం గీసుకోలేదు. ఆ పిల్లోడు చెప్తుంటే మాటలు, పవన్ కళ్యాణ్ గారి డైలాగులు, నేను గెడ్డం గీసుకుంటా కానీ ఇద్దరం సేమ్ టు సేమ్, ఆ టైప్. అలాగే జల్సా డైలాగులు ఎన్నో చెప్పుకుంటా ఒక అభిమాన నటుడు ఆయన ఇంటికి వెళ్తే ఎంత ఆనందపడుతున్నాడు ఆ పిల్లోడు. కొంచెం దాన్ని చూసి జనమందరూ ఆనందపడుతున్నారా. నీకేమైందిరా రాస్కెల్, చూడలేకపోతున్నావా? ఈర్ష పవన్ కళ్యాణ్కి తెలంగాణలో కూడా క్రేజ్ వచ్చేస్తుంది అనుకుంటున్నావా? తెలంగాణలో కాదురా, యావత్ భారతదేశంలో పవన్ కళ్యాణ్ 1 2, మోడీ 1, పవన్ కళ్యాణ్ 2, పవన్ 1, మోడీ 2. అది గుర్తుపెట్టుకో, అది ఆయన రేంజి. మీలాంటి ఎదవగాళ్ళు ఎంతమంది వచ్చినా కులం పేరు చెప్పుకొని బతుకుతారు. రాజకీయాల మండా కొడకల్లారా మీరు. ఎవడి చేతి కింద మోచేతి కింద, ఆయన ఎవరు మోచేతి కింద నీళ్లు తాగట్లా, తాగిపిస్తున్నాడు. అందరూ ఇవాళ టీడీపీ కానీ ఎన్డీఏ కూటమి కాదు, ప్రతి ఒక్కటి కూడా పవన్ గల్లీ టు ఢిల్లీ. అది గుర్తుపెట్టుకో. అరే నానిగా, నీకు ఇది లాస్ట్ వార్నింగ్. మేమే నీకు ఏదో ఒకటి చేస్తాం. గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో నాకు తెలియదు కానీ మేము మాత్రం కమ్యూనిటీ పరంగా కానీ మా పార్టీ పరంగా కానీ నీకు మాత్రం చాలా ఇది లాస్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న వేరే అన్న భరిస్తున్నాం. ఎంత పాపం, ఆయన వికలాంగుడు అయితే అతను పరామర్శిస్తే ఆ పిల్లోడు కూడా నువ్వు టార్గెట్ చేసావంటే రాజకీయాలు ఉండ అక్కడ. అందుకు నా గుండెల్లోంచి నేను ఎప్పుడెప్పుడో మాట్లాడా కొన్ని వీడియోల్లో, కానీ ఇంటిదిగా మాట్లాడలా. వికలాంగుడు అయ్యి 17 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లోడు అయ్యి పాపం ఆయన వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే ఎట్లా ఉందిరా? వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఎంత హ్యాపీగా ఉందిరా. ఫ్యామిలీతో ఆ రూమ్లో కూర్చున్న వీడియోలు చూస్తుంటే అరే పాపం అభిమాని వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఏదో చిన్న పిల్లలు ఇంకా వీళ్ళు అన్నదమ్ములు ఎవరో ఉన్నారు, అందరూ కలిసి షేర్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంత ఆనందాన్ని ప్రజలందరూ చూసి ఆస్వాదిస్తుంటే నువ్వేంట్రా ఆడు ఈడు ఆడు. అరే వ్యక్తిగతంగా మాత్రం నువ్వు కానీ నీ పార్టీ కానీ జగన్ కానీ ఎవడేం చేసినా మాత్రం మేము ఊరుకోం. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, మేము ఊరుకోం. నాకంటూ ఒక టీం ఉంది, నాకంటూ ఒక బలం ఉంది, అది కూడా మీ మీద అటాక్ ఇస్తుంది.